వీక్షకులందరికీ నమస్కారం. గత 2 నెలల కాలంలో కావలిలో జరిగిన కొన్ని పరిణామాలపై ఒక పునరావలోకనంతో బ్యాక్ టు బ్యాక్ సీన్లతో మేము ముందుకు వస్తున్నాం. ఏ కాలంలోనైనా ఎక్కడైనా చరిత్రలో ఒక కొత్త మలుపు సందర్భంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం సహజం. ఆ కొత్త మలుపుకు అవి కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. అలా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ చరిత్రపరంగా ఈ 2024వ సంవత్సరం కొత్త మలుపుకు ఆస్కారం ఇచ్చింది. గత కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా జరిగాయి. ఇక్కడ గత ఎన్నికల్లో ఎందరో ఉద్దండులు బరిలో దిగి విజయావకాశాల కోసం హోరాహోరీగా పోరాడటం తెలిసింది. అయితే గతంలో లేని కొత్త సాంప్రదాయం ప్రతిపక్షాలు చేపట్టడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం వంటివి పలువురిని కలిచివేశాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక విశేషం మాత్రం అందరినీ ఆకర్షించిందనే చెప్పుకోవాలి. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబం మొత్తం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మమ్మ గతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలతో మమేకం కావడం ద్వారా దగ్గరవడం అందరూ గమనించారు. తదనంతరం ఈ ఎన్నికలు వేదికగా వారి కుమారుడు బాలసాకేత్ రెడ్డి, కుమార్తె సమితారెడ్డితో పాటు అల్లుడు అఖిలేష్ రెడ్డి, కోడలు మహిమ సైతం ఎన్నికల ప్రచారం చేపట్టి ఇంటింటికి తిరిగి రోడ్ షోలు నిర్వహించడం అందరినీ ఆకర్షించాయని చెప్పుకోవాలి. ఇక్కడ మనం కొన్ని ఆసక్తికర ప్రత్యేక అంశాలను ప్రస్తావించుకుంటే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్గా అందరికీ తెలిసిందే. అయితే వారి కుటుంబ సభ్యులను దగ్గర నుంచి చూసిన వారంతా ఆశ్చర్యపోక తప్పలేదు. సౌమ్యత, సంస్కారంతో పాటు కలుపుగోలుతనంతో, ఆత్మీయ పలకరింపులతో, వారి ప్రత్యేక శైలితో ప్రజలను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రుల నిర్ణయాలు ఏవైనా సరైనటు రంగంలోకి దిగడం, ఆది నుంచి తుది వరకు అలుపు విరామం లేకుండా కొనసాగించడం వైఎస్ఆర్సీపీ శ్రేణులను సైతం విస్మయపరిచింది. మండే ఎండల భగభగల వేడివి సైతం లెక్క చేయకుండా సుకుమారంగా పెరిగిన ఆ నలుగురు కూడా కార్యకర్తలను సైతం ఉత్తేజపరుస్తూ ఇల్లు తిరగడం, రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారి కోడలు మహిమారెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వారు గతంలో ఇలాంటి ప్రచారాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అయితే తన మామ ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆమె తనదైన శైలిలో వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ కలుపుగోలుతనంతో ఆమె చేసిన ఇంటింటి ప్రచారం మహిళలను ముఖ్యంగా ఆకట్టుకొని ఈ ఎపిసోడ్ మొత్తం మీద హైలైట్గా నిలిచిందని చెప్పుకోవాలి. ఇక మొదట్లో నిదానంగా ప్రారంభించిన అల్లుడు అఖిలేష్ రెడ్డి చివరి దశలో తాను కూడా రాజకీయాలకు కొత్త అయినప్పటికీ టేకప్ చేసిన టాస్క్ ఏదైనా సక్సెస్ చేసి చూపిస్తానంటూ సత్తా చాటుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి సహజంగానే సౌమ్యతకు, నెమ్మదితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటారు. ఎన్నికల ఘట్టంలో తొలి దశల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించడంతో మొదలుపెట్టినప్పటికీ చివరి దశలో బాలసాకేత్ రెడ్డి సైతం తన ముచ్చటైన పలుకులతో అభ్యర్థిస్తూ, తాను మెప్పిస్తూ స్థానిక నాయకులను, ఓటర్లను ఒప్పించారు. ఇక ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలను తన సొంత కుటుంబ సభ్యుల్లా కలిపేసుకోవడంతో పాటు వారి మధ్య సమన్వయం సాధించడంలో కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ కొన్ని కీలకమైన పంచాయతీలపై పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిలక్ష్మమ్మ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేందుకే ప్రాధాన్యతనిచ్చి అదే సమయంలో లోటుపాట్లను సవరిస్తూ విజయావకాశాలకు బాటలు వేశారు. ఎన్నికలు ఏవైనా, పార్టీలు ఏవి బరిలో ఉన్నా పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి తరఫున ముఖ్యమైన వ్యక్తులు వచ్చి తమను కలిసి అభ్యర్థిస్తే ఓటేసేందుకు ఆలోచిస్తామంటూ ప్రతి ఎన్నికల సమయంలో ఓటర్లు వారి సెంటిమెంట్ను, మనోభావాలను బయటపెట్టడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు 6 రంగంలో దిగి దాదాపుగా కావలి నియోజకవర్గం అంతటా చకచక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం, వీలైనంత వరకు ఇంటింటికి తిరిగి ఓటర్లను నేరుగా కలిసి అభ్యర్థించడం ఒక ప్రధాన ఆకర్షణగానే చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ పరంగా పెరిగిన ఆదరణను ఎన్నికల సమయంలో కలిసి వచ్చి సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన పెద్ద నాయకులను కలుపుకొని పోతూ అందరినీ మెప్పిస్తూ, ఒప్పిస్తూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సాగించిన ప్రచారం కావలి ప్రజల హృదయాలలోనూ, జ్ఞాపకాల్లోనూ కొత్త మలుపుకు నాందిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి.